అంతా బాగుంటే అల్లునోట్ల శని ఎందుకు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారము ఇక్కడ ఉన్నటువంటి పాలన బాగునే ఉంటే ఇవన్నీ పరిస్థితులు వచ్చేటివి కాదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలను మేము మొత్తం కూడా కడిగేస్తాం, మొత్తం తీసుకొస్తాం, అందరికి భూములు అప్పచెప్తాం. నేను ఒక పేద రైతు కొడుకునే, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాడిని, నేను కష్టాలు అనుభవించిన వాడిని, మా నాయన కూడా అదేంది పోలీస్ పటేలే అని చెప్పేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దీన్ గారు, లేకపోతే గుంపు మేస్త్రి గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు. మరి ఈయన ఆయనకు ఉన్నటువంటి ఒక పేద, నిజంగా వాస్తవానికి ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టి కడు పేదరికాన్ని అనుభవించి నా యొక్క కష్టాలు ఇంకెవరు పడొద్దు అని చెప్పేసి అని అనుకొని ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే అయితే మీరు వెంటనే దీనిపైన ఒక చర్చ పెట్టండి, దీనిపైన ఒక కమిటీ వేయండి. ఆ కమిటీలో నాకైతే నమ్మకం లేదండి కమిటీ పైన, ఎందుకంటే ఆ కమిటీలో ఉండే వాళ్ళు వీళ్ళే ఉంటారు. మళ్ళీ వీళ్ళతోనే మనం కూర్చోబెట్టి కమిటీలు వేసి కాలయాపనాలు చేసేటటువంటి అవసరం లేదు ఇక్కడ. మేము అందుకే సీదా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రైతుల యొక్క ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఇవాళ కాదు మేము కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీగా. మేము గతంలో కూడా పోడు భూముల విషయంలో కూడా ఇదే విధంగా గొడవ జరగడం జరిగింది. ఖమ్మంలో పోడు భూముల విషయంలో కూడా మేము ఇట్లాగే గొడవ పడడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే అసలు హక్కుదారులు ఉన్నారో, నిజమైనటువంటి పాస్ బుక్లు ఎవరి దగ్గర అయితే పట్టాదారులు ఉన్నారో వాళ్ళకు ఈ భూమిని ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇవాళ మా పేరు మీద చేసుకున్నాము అని అంటే గతంలో ఎవరి పేరు మీద ఉంటది కదా, మరి ఆ దస్తావేజులు తీసుకొచ్చి రేపు ఒకవేళ మేము సుప్రీంకోర్టులోనో లేకుంటే హైకోర్టులోనో ఒక పిల్ దాఖలు చేస్తాం. మరి అప్పుడు వేసినప్పుడు నిజాలు బయటికి రావాల్సిందే కదా. ఇప్పుడు ఒక భూమి ఉంది, పట్టా అసైన్డ్ భూములను మేము అడ్డగోలుగా వాడుకుంటామని అంటే అవి కూడా ఏదో ఒక దగ్గర ఎవరి పేరు మీద ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఉండి ఉండొచ్చు. వాటిని కూడా మీరు ఆక్రమించుకుంటారా? మరి సౌడు భూములు ఉంటాయి, ఆ సౌడు భూములు ఏం పండదు మాకు అని చెప్పేసి అనుకొని మీరు అడ్డగోలుగా ఆక్రమించుకుంటామనంటే అక్కడ కొన్ని దగ్గరలో మనము సౌడు భూములని కూడా ఇవాళ సేంద్రియంగా చేసుకొని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు అక్కడ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టు కాదా అండి? మీరు ఎవరికి న్యాయం చేస్తున్నారు? ఇక్కడ ప్రతిదీ అన్యాయమే, ప్రతిదీ అక్రమమే, ప్రతిదీ దారుణమే చేస్తున్నారు తప్పితే మీరు ఎవరికి న్యాయం చేస్తలేరు. ఇక్కడ న్యాయం జరగదు కూడా. కాబట్టే మేము సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నాం. అయితే హైందవిరెడ్డి గారు, ఈ ధరణిని తీసుకొచ్చేటప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు? గ్రామాలలో విఆర్ఓ వ్యవస్థ వచ్చి మొత్తం అక్రమంగా వారికి నచ్చినట్టుగా చెలరేగిపోయి అక్రమాలకు అవినీతికి పాల్పడి ఈ యొక్క భూముల విషయంలో ఎన్నో అవినీతులు చేశారు, వారికి నచ్చిన వారికి అనుగుణంగా రాశారు. సో అలాంటి విఆర్ఓ వ్యవస్థకి అవసరం లేదు, ధరణిలో ఎటువంటి తప్పులు జరగవు, నిష్పాక్షికంగా పారదర్శకంగా అన్ని రైతులకు ఉపయోగపడేటువంటి విధంగానే జరుగుతాయి. అలాగే ఎవరైతే ఈ గెట్టు పంచాయతీలు ఉన్నాయో లేదంటే భూముల మధ్య సంవత్సరాల తరబడి వివాదాలు ఏవైతున్నాయో అవన్నిటి కూడా ఈ ధరణి ద్వారా పరిష్కారం అవుతుంది, వీటిలో మేము పొందుపరుస్తాం. ఒకవేళ దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు అవినీతి జరగాలన్నా అక్రమాలు జరగాలన్నా నా అంతటా నేను మార్చాలన్నా కూడా అది పాసిబుల్ కాదు, ఎవరికైతే అథారిటీ ఉందో వాళ్ళు మాత్రమే చేయడానికి ఉంటుంది అని చెప్పినటువంటి కేసీఆర్ కావచ్చు, అప్పటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇంత జరిగి ఇంత స్కామ్ జరుగుతుంది, ఇన్ని వేల ఎకరాల భూములు అక్రమ మార్పిడికి గురయ్యాయి, ఈ వెబ్సైట్ ఇంత దారుణంగా ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, దీనిపైన విచారణ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ధరణిని ఇన్వెంట్ చేసినటువంటి అప్పటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎందుకు దీనిపైన అసలు స్పందించట్లేదు, ఎందుకు నోరు మెదపడం లేదు? దొంగలండి, దొంగలు అంతా. వాళ్ళు దోసుకున్నారు కదా, దోసుకునే వరకు దోసుకున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న రోజులు ఎంత దోసుకోవాలి, ఎన్ని ఎకరాలు దోసుకోవాలి అనేది దోసుకున్నారు, ప్రతి ఒక్కరు దోచుకున్నారు అక్కడ. కాబట్టి ఇవాళ ఎందుకు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడితే వాళ్ళ అక్రమాలన్నీ బయటపడతాయి కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడంగానే రేపు మేము ఉన్నాం కదా తయారుగా ఇక్కడ పార్టీ. ఇప్పుడు అక్రమ ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారు మీరు? అట్లా మీరు ఎన్ని ఎకరాల 1000 ఎకరాల భూములు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ భూ కబ్జాలు చేయలేదని చెప్పండి ఒకసారి. అందుకనే అంటున్నాం మేము ఇక్కడ భూ కబ్జాలు జరిగినాయి. మీరు ధరణిని ఏదైతే అంటున్నారో విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిండ్రు చూడండి, విఆర్ఓ వ్యవస్థ రద్దుకు కారణమే ఇది అని చెప్పి అందుకనే క్లియర్ గా చెప్తున్నది మేము. ధరణిలో మీరు అక్రమాలు చేయాలి అని అంటే విఆర్ఓ వ్యవస్థ రద్దు కావాలి. హద్దుల విషయంలో మీరు ఇప్పుడు ఒక తహసీల్దార్ ఉంటారు,
ఆ తహసీల్దార్ పోతే ఆ ఊర్లో ఉన్నటువంటి హద్దుల గురించి తహసీల్దార్కి ఏం తెలియదు. ఎవరైతే స్థానికంగా సర్పంచో లేకపోతే విఆర్ఓనో లేకుంటే విఆర్ఓనో లేకుంటే ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు తెలుస్తుంది ఆ ఊర్లో ఎక్కడెక్కడ హద్దులు ఉన్నాయి, ఎవరి పొలాలు ఎంత ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్న సంగతి. మరి ధరణి ఏం చేస్తుంది అని చెప్పేసి తీసుకొచ్చారు మీరు. సరే తీసుకొచ్చారు, బాగానే ఉంది. మరి మీరు దాన్ని ఏ విధంగా మీరు వాడుతున్నారో చెప్పండి. శాటిలైట్ నుంచి మీరు ఏమన్నా ఇన్ని ఎకరాల భూమి, ఇప్పుడు సపోజ్ నేనున్నా, నాకు నా పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉన్న సంగతి నాకు తెలుస్తుంది. నా పట్టా భూమిలో నా పాస్బుక్ లో నాకు ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, పట్టాలో ఉంటుంది మొత్తం అంతా కూడా. నీకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మీరు అక్కడ హద్దు రాళ్లతోనే కదా మనం తెలుసుకున్నది భూమి ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి అని చెప్పేసి అని. ఇప్పుడు ధరణితోన మీరు ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేయించిండ్రు? అసలు ధరణిలో పాస్బుక్ లో ఎంట్రీ చేయాలి అని అంటేనే అక్కడ సపోర్ట్ చేయనటువంటి సాఫ్ట్వేర్ ఉంది. అక్కడ సాఫ్ట్వేర్ లో ఇప్పుడు గవర్నమెంట్ పోర్టల్లో మనం సబ్మిట్ చేయాలి అన్నా కూడా చాలా మంది రిజిస్టర్ కాలేదు, అక్కడ సబ్మిషన్ కాలేకపోయినాయి. మరి వాటన్నిటిని మీరు ఏ విధమైనటువంటి పరిష్కారం ఇచ్చిండ్రు మీరు అక్కడ? ఇవాళ వెబ్సైట్ ని మార్చినాం, మేము భూభారతిగా చేసినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ కూడా ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో, ధరణి అన్న వెబ్సైట్ ఏదైతే ఉందో, దాన్ని ఏ విధంగా మీరు ఇంకా అందులో ఎర్రర్స్ ని మీరు కరెక్ట్ చేసిండ్రు? ఒకవేళ ఎర్రర్స్ ని కరెక్ట్ చేస్తే ఇన్ని ఎకరాల భూమి, ఇన్ని వేల ఎకరాల భూమిని మీరు ఎట్లా ఇక్కడ అక్రమంగా తీసుకుపోయారని చెప్పేసి ఇవాళ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? మరి పారదర్శకంగా నిజంగా జరిగి ఉంటే ధరణి వెబ్సైట్ పోర్టల్ వాస్తవానికి ఇలా ఇలాంటి ఆరోపణలు వచ్చేటివి కాదు. కానీ ఇలా వస్తున్నాయంటే ఖచ్చితంగా అందులో ఫ్రాడ్ జరిగింది. ఇంకొకటి ఏంటి అని అంటే టెక్నాలజీని మనం ఏ విధంగా వాడుకుంటాం అన్నది మన చేతిలో ఉంటది. ఫ్రాడ్ చేయాలి అనుకుంటే సైబర్ నేరగాలు మస్తు మంది రోజుకు మనకు ఎన్నిసార్లు రావండి సైబర్ నేరగాలు ఉన్నారు, జాగ్రత్త. మీరు మీ యొక్క ఫోన్ వ్యాలెట్ ని పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి, లేకపోతే మీరు ఎవరికి ఓటీపీలు షేర్ చేయకండి, పాస్వర్డ్ షేర్ చేయకండి అని చెప్పేసి చెప్తారు కదా. మరి అలాంటి ఓటీపీలు పాస్వర్డ్లను మీ దగ్గరకు ఎట్లా వస్తున్నాయి? ఎవరి సొంతంగా ఇప్పుడు ఒక నెంబర్కి రావాల్సిన పాస్వర్డ్లు కానీ ఓటీపీలు కానీ మీ దగ్గరకు ఎట్లా వస్తున్నాయి? మరి అంటే ఫ్రాడ్ జరుగుతలేదు అక్కడ. మీరు దుర్వినియోగం చేస్తున్న టెక్నాలజీని మొత్తం కూడా ఒక వెబ్సైట్ పేరుతోన మీరు తెలంగాణలో ఉన్నటువంటి అర్హులైనటువంటి రైతుల యొక్క భూములను మొత్తం కూడా లాక్కోవడానికి మీరు టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇక్కడ స్మార్ట్ వేలో వీళ్ళు వేల ఎకరాల భూమిని ఎలా లాక్కోవడానికి అని చెప్పేసి టెక్నాలజీని వాడుకుంటున్నారు. కాబట్టే ఇవాళ మేము చెప్తున్నది విఆర్ఓ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఫీల్డ్ పైన వర్క్ చేసేటటువంటి వ్యక్తులు. వాళ్ళు మాన్యువల్ గా పోయి అక్కడ ఉన్నటువంటి భూములను వాళ్ళు కొలిచి, వాళ్ళు టేప్ తో కొలిచి, వాళ్ళ హద్దులను లెక్క చూసుకొని, వాళ్ళు మన యొక్క భూములు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి భూమి ఏంటిదని చెప్పేసి రాసుకొని వచ్చేటోళ్ళు, రికార్డులు మెయింటైన్ చేసేటోళ్ళు. మరి వాళ్ళ లోపల అక్రమాలు జరగలేదంటే జరిగుండొచ్చు, జరిగినాయి. జరగకుండా ఏది లేదు. ఇప్పుడు మీరేమైనా పారదర్శకంగా ఉందా మరి ధరణి? అట్లనే విఆర్ఓ వ్యవస్థ కూడా అట్లనే ఉంది. కానీ ఆ వ్యవస్థను రద్దు చేయడం వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయింది? అసలుకి విఆర్ఓలు ఎంతమంది ఇవాళ ఇండ్లలో కూర్చున్నారో మీరు అసలు ఆలోచించిండ్రా మరి దాని గురించి? వాళ్ళకేదో మేము ప్రత్యేకంగా చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అసలు మీరు ఎందుకు రద్దు చేయాల్సినటువంటి ఆ కర్మ ఏం పట్టింది మీకు? విఆర్ఓ వ్యవస్థ ఉండగా ధరణి నడవకపోతుండేనా? మరి విఆర్ఓ వ్యవస్థ ఉండగా ధరణి పోర్టల్ నడవదా? మరి నడుస్తుండే. కానీ వీళ్ళకు ఎక్కడ వీళ్ళ విషయం బయటపడతాయో, వీళ్ళు అక్రమాలు చేసేటటువంటి అక్రమాలు ఎక్కడ బయటబయలవుతాయో, వీళ్ళ యొక్క అక్రమ దందా ఏదైతే ఉందో, భూములను దొంగతనం చేసేటటువంటి దందా ఏదైతే ఉందో అది బయటికి వస్తుందన్న ఒకే కారణంతోన ఇవాళ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇవాళ భూభారతి పేరుతోన పేద ప్రజల యొక్క భూములను దొంగతనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.